ఏజెంట్ను నమ్మి ఇరాక్ వెళ్లి మోసపోయిన 33 మంది యువకులు తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు. ఇరాక్లో జాబ్ ఉందని ఏజెంట్ చెప్పిన మాటలు నమ్మి ఏడాది క్రితం నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలకు చెందిన యువకులు ఇరాక్ వెళ్లారు. కానీ అక్కడ ఎలాంటి జాబ్ చూపించకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. చిన్న చిన్న పనులు చేసుకుంటూ జీవనం సాగించారు. డబ్బులు సంపాదించాలని వెళ్తే కనీసం తిరిగి రావడానికి కూడా డబ్బులు లేక నరకం అనుభవించామంటున్నారు. తెలంగాణ గల్ఫ్ కల్చరల్ వెల్ఫేర్ అసోసియేషన్ ద్వారా తిరిగి సొంతూళ్లకు చేరామంటున్నారు. ఉదయం శంషాబాద్ ఎయిర్పోర్ట్ చేరుకున్న బాధితులు సొంతూళ్లకు వెళ్లారు. ఇరాక్ ఏజెంట్ ఏమంటే ఆశ చూపెట్టి డాలర్ గింత గంత నన్ను ఆశ బతుకు తెరువు కొరకు పోతే అక్కడికి పోయినాక ఇదే తీసుకుపోయి రూమ్లు వేసి నెల 2 నెలలు ఖాళీ ఉంచి ఆడ ఈడ ఎన్నో ఇంత పని పెట్టించుడు 3 నెలలు 2 నెలలు చేసినాక అదే ఆడు వెళ్ళగొట్టే వరకు అది కరసరమందం అయిపోయి మళ్ళీ వెళ్ళలేక మేము ఏదో ఇబ్బంది ఉండి ఏజెంట్ ద్వారా మేము ఇరాక్ వెళ్ళిపోయినాం. ఇరాక్లో బాగా ఇబ్బంది ఉంది. అయితే తీసుకుపోయి అక్కడ వదిలేసిర్రు. మాకు అక్కడ చాలా బాగా ఇబ్బందిగా ఉంది. బాగా కష్టాలలో ఉంటే ఏం చేద్దామని బాగా ఆలోచించి ఇక్కడ తిరగగా మాకు ఒక బసంత్ రెడ్డి గారు కలిశారు. ఫోన్ ద్వారా మెసేజ్ ద్వారా ఆయన మమ్మల్ని ఈ స్థితి నుంచి తీసుకొచ్చారు ఇక్కడికి. ఆయనకు ధన్యవాదాలు తెలుపుతున్నాం. గవర్నమెంట్ మమ్మల్ని ఆదుకోవాలి. ఆర్మీ బార్డర్లో ఉన్న మన తెలంగాణ కార్మికులు సుమారుగా ఇంకా చాలా మంది ఉన్నారు. 5 నుంచి 8 మంది ఉన్నారు. ఒక 35 మంది వచ్చిర్రు. వారికి అక్కడ తీవ్ర ఇబ్బంది, పాస్పోర్టు లేక, వీసాలు ఎక్స్పైర్ అయ్యి అవుట్ పాసులు తీసుకొని టికెట్లకు డబ్బులు లేక, చేయడానికి పని లేక, ఉండడానికి రూమ్ లేక, -5 డిగ్రీల చలిలో ఉంటూ కార్మికులు ఏజెంట్ల మోసాలకు బలై ఇక్కడ చెప్పింది ఒకటి, అక్కడ పోయిన తర్వాత ఒకటి. పని ఉంటుందని చెప్పారు, పాపం పని లేదు, రోడ్ల మీద ఉన్నారు, చాలా ఇబ్బందులు పడుతుర్రు. అందుకే ప్రభుత్వంతో మాట్లాడితే ప్రభుత్వం సహకారం అందించింది.